కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ బాకరాపేట గ్రామస్తులకు వామపక్షాలకు ఘర్షణ చోటు చేసుకుంది. బాకరాపేట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలిని ఖననం చేయడానికి గ్రామస్తులు వామపక్షాలు ఏర్పాటు చేసుకున్న గుడిసెల మధ్యలో ఖననం చేయడానికి నిర్ణయించుకోవడంతో వివాదం మొదలైంది. గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు శ్మశాన స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని మొరపెట్టుకున్నా వారిలో స్పందన రాకపోవడం, ఇటీవల కొన్ని నెలలుగా వామపక్షాల ఆధ్వర్యంలో గ్రామం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకోవడంతో గ్రామ సమీపంలో అంత్యక్రియలు చేయడానికి తీవ్ర సమస్యగా మారడంతో ఆదివారం జరిగిన మృతురాలి ఖననం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఓవైపు గ్రామస్తులు ఖననం అక్కడే చేయాలని పట్టుబట్టంతో వామపక్షాలు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వీటన్నిటికీ కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అని పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో గ్రామస్తులు కోరిన స్థలంలోనే ఖననం చేయడంతో అదే ప్రాంతంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి మరోసారి ఘర్షణ చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళ తలకాయ పగలగొట్టారని భయంతో మేము పోలేదు, రోడ్డు ఎక్కలేదు. వాళ్ళ చేతిలో గొడ్డళ్ళు కత్తులు చూసి భయపడి రోడ్డు ఎక్కాము. మా ఊరి శ్మశానం మాకు కావాలి. ఈరోజు ఈ శవాన్ని మేమేం చేయాలి? ఇట్లే వదిలేయాలా, లేకంటే మేము ఎక్కడ పుట్టాలి? మీరు మాకు న్యాయం సమకూర్చాలి. దగ్గర నుంచి బ్రిటిష్ కాలం నుంచి అక్కడ కొంత తీసాము. కూర్చోడానికి అందరూ వచ్చారు, కర్రలు తీసుకొని తలకాయ పగలగొట్టారు. మేము భయపడి రోడ్డు ఎక్కాము. మొత్తం ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఎన్ని గుడిసెలు ఉన్నాయి, అన్ని గుడిసెల్లో మొత్తం అంచనా 100 మెంబర్స్ 100 మంది వచ్చారు. శవాన్ని ఇక్కడ పూడ్చొద్దు, గొడవకైతే రాలేదు. ఫస్ట్ టైం శవాన్ని పూడ్చొద్దు అన్నారు. ఎందుకు పూడ్చుకోవద్దు, ఇది మాది అంటే మీది ఎక్కడ ఉంది అన్నారు. మా ఊరికి వచ్చి మా ఊరి శ్మశానంలో మీరు గుడిసెలు వేసుకొని మా ఊరికి వచ్చి మీ లేదంటే చెప్పండి.